అన్ని ఉన్నాయి, మొబైల్ ఉంది, ఇది ఉంది. సరే బాయ్, వెళ్ళొస్తా. బాయ్ బాయ్, ఇస్తా పాలెం, మళ్ళీ వస్తాను. మా మామ బైక్లో బస్ స్టాండ్లో డ్రాప్ చేస్తాడు. వెంటనే దొరికేసింది బస్సు, ఎక్కేసా. నేను కయగసే ఉప్పెననే అని చిగురాకైనా రాల్చనులే, కురులను సైతం బాధించనియో గాలే అవనా అవనా, తేదీలేని మాసమై ఎండమావి తీరమై ఉండలేను ఊపిరి ఆగుతూ ఇంకా నీకు దూరమై ఎటుపోనే, నిన్ను తలచి తలచి కలలు విడిచి ఎటుపోనే. లైట్గా ఆకలి స్టార్ట్ అయిందండి. సో బందర్ హల్వా స్వీట్ షాప్కి వెళ్ళారు కదా మొన్న మూవీ తర్వాత, అక్కడి నుంచి తెచ్చుకున్నాను. ఎంత టేస్టీ ఉందండి. అరే ఎవరైనా నర్సరావుపేట నుంచి బందర్ హల్వా పంపండిరా. నాకు తెలిసినంతవరకు గుంటూరే అనుకుంటాను. ఒక మాల్ చూశాను, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఉందండి. అప్పుడు అనుకున్నా, ఎవట్రా లూలు మాల్ ఫారం మాల్ పెద్ద ఉంది. కడుపు శాంతించింది. మాల్స్కి రెస్టారెంట్స్కి ఏమన్నా వెళ్ళినప్పుడు కొట్టేస్తా అంటే టిష్యూసే అండి. టిష్యూస్ లేకుండా ఇష్యూస్ సాల్వ్ అవ్వని కొట్టేస్తుంటా. ఎర్లీ మార్నింగ్ సన్లైట్ నుంచి వచ్చే గ్లో ఏ ఫేషియల్ ఏ మేకప్ ఇవ్వదు కదండి, కళకళలాడిపోతా ఉంటాయి. వచ్చేసాను మా బెజ్జ 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 బాడా. మన పాతిల్లు కింద షాప్ అంకుల్ చూపి ఉందన్నా, చూపి ఇదే కదా, ఇదే కదా మామా. ఇంటికి రీచ్ అవగానే షాంపూలు అయిపోయాయని గుర్తొచ్చాయి. వెళ్ళలా వాక్ చేసుకుంటూ షాంపూ తెచ్చుకొని వచ్చాను. రౌడీ గారు చూడండి ఎలా వెయిట్ చేస్తున్నాడు. రౌడీ రే, ఏమిట్రా పనిలేదు నీకో? రోడ్ల మధ్యలో ఉంచొని వచ్చావంటే డిప్ప పగులుద్ది. ఓ ఇంటివో, నీ వల్ల అపార్ట్మెంట్ లో ఆంటీ వాళ్ళు నన్ను అడుగుతున్నారు ఏ ఫ్లోర్ నీది, ఎక్కడి నుంచి వచ్చావని. బికాస్ ఆఫ్ యూ, బికాస్ ఆఫ్ యూ. ఉరుకుతావా నాకు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? నో, యూ కెనాట్ డూ దాట్. నో మీన్స్ నో. ఎవరికైనా లంకార్ ఎన్ని సినిమాలు చూసామయ్యా. పంచుకున్నారు కదా. అలా విజయవాడ వచ్చి ఇలా ఫ్రెష్ అయ్యి అమరావతి వెళ్దాం అనుకుంటున్నాను మా ఫ్రెండ్ తో. వెళ్తే ఇంకా ఆల్మోస్ట్ పెద్ద గుళ్ళు కవర్ చేసినట్టు. నేను ఏమిటండి టవల్ తిప్పినందుకు ఆయాసం వస్తుంది, అందుకనే అతి చేయకూడదు. చూడు మాట్లాడతాను, ఎందుకని మంచిది. అసలు ఈ టెర్రస్ మీద ఉంది. హ్యాపీగా 6:30 ఎక్కినట్టున్నాను. 8:30 లోపలే వచ్చాను. బోండాన్ని తిని మా మామతో శ్రీ సత్య టిఫిన్స్ సంథింగ్ ఏదో ఉందండి, అక్కడ తిని ఇంటికి వచ్చాను. ఏమంటే నాకు విజయవాడలో ఓన్లీ కంప్లైంట్ టిఫిన్స్ బాగుంటాయి, పునుగులు బాగుంటాయి, కానీ టీ కష్టం ఉంటాయి. మన హైదరాబాద్ లో ఇరానీ చాయ్ కాదు, అన్ని టీలు బాగుంటాయి. బడ్డీ కొట్లు తాగినా కూడా బాగుంటది. ఇక్కడ వాళ్ళకి టీ రాదు. తిట్టుకోకండి, సరసరలే. మీ దగ్గర పునుగులు బాగుంటాయి కదా, మరి మా దగ్గర పానీపూరి బాగుంటది. మీ దగ్గర కాఫీ బాగుంటాయి, మా దగ్గర టీ బాగుంటది. అండ్ ఇప్పుడే ఇంకో మెమరీ గుర్తొచ్చింది. నా స్కూల్ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అనుష, పల్లవి. ఇక్కడ స్కూల్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు టెర్రస్ మీదకి వచ్చేవాళ్ళం. ఇక్కడ మా ఫోటో కూడా ఉంటది, ముగ్గురిది, చున్నీలు వేసుకొని భలే ఉంటాం వెరైటీగా. మనం లంచ్ రసూల్ బాయ్ బిర్యానీ తినాల్సిందే అని ఫిక్స్ అయ్యాను. సో ఇంట్లో అత్తకి హెల్ప్ చేసి రోడ్డెక్కా. వెజ్ చికెన్ ఇది వెజ్జేగా. అలా 2 చేతులతో నిమ్మకాయ స్క్వీజ్ చేసుకుని ముద్ద కలిపి తింటే కదండి అసలైన మ్యాజిక్. నాన్ వెజ్ తినే ఫ్రెండ్స్ ఉంటే ఇదే కాన్స్టెంట్ జోక్, హే చికెన్ పీస్ ఉంది అని భయపడతారు. బొక్కలు బొక్కలు. నాన్న రసూల్ బాయ్ బిర్యానీ పాయింట్కి వెళ్ళి బిర్యానీ ఎవడైనా తింటాడు, కానీ రసూల్ బాయ్ ఎవరు, ఎక్కడ ఉంటారు, ఎలా ఉంటారని కనుక్కొని ఫోటో దిగ్గలరా. కేవలం శ్రీప్రియ వాళ్ళే పాసిబుల్ అది. సో మీట్ రసూల్ బాయ్. బిల్లు పే చేస్తే ల్యాండ్ అయిపోద్దా. నేను మా ఫ్రెండ్ గారు ఏం మాట్లాడుకున్నాం అంటే,
నాకు ఈ విషయం ఇప్పుడే తెలుసు. ఫస్ట్ ఇండియాలో అనుకున్నా, కానీ యూఎస్‌లో అంట అన్‌క్లెయిమ్డ్ ల్యాండ్స్ లేదా కొన్ని ల్యాండ్స్ ఎవడివి కానివి ఉంటాయి చూడండి. ఆ ల్యాండ్‌లో ఎళ్లి మనం ఒక్క మొక్క మొలిచేలా చేసినా గూడా ఆ ల్యాండ్ మనదే అని చెప్పి మనం క్లెయిమ్ చేసుకోవచ్చట. యూఎస్‌లో ఒక ఫాదర్ ఇలానే చేసి వాళ్ళ డాటర్‌ని ప్రిన్సెస్ చేశాడంట ఆ ప్లేస్‌కి. క్రేజీ గదా! అమరావతి వెళ్ళే రూట్‌లోనే మన టీటీడీ వాళ్ళు కొత్తగా ఒక వెంకటేశ్వర స్వామి గుడి కన్‌స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ కాదు, అచ్చు తిరుపతిలో వెంకటేశ్వర స్వామి లాగానే ఉంటారు. ఇంత ఎత్తు, అంతే కళగా. చాలా అంటే చాలా క్విక్‌గా దర్శనం అయిపోయింది. ఒక చిన్న స్టోరీ జరిగింది ఇక్కడ. అది దాని తర్వాత చెప్తాను. అమ్మో! ఎక్కిళ్ళొస్తున్నాయండి. ఎవరా తలుచుకునేది దొంగ? చలో అమరావతి. అక్కడ ఏం రాసిందా? స్వాగతం సుస్వాగతం అంటే చూడు కావాలి. పూర్వం తారకాసురుడనేటటువంటి రాక్షసుడు మెడలో శివలింగాన్ని ధరించి తిరుగుతూ సమస్త లోకాలు భీతిల్లేటట్టుగా చేస్తే ఆయన్ని చంపడం కోసం పరమశివుని యొక్క కుమారుడైనటువంటి సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తన యొక్క ఆయుధంతో మొట్టమొదట తారకాసురుని మెడలో ఉండేటటువంటి శివలింగాన్ని భేదించాడు. కాబట్టి ఇప్పుడు ఆ లింగం 5 ముక్కలై పడింది. 5 ముక్కలు ఎక్కడ పడ్డాయో అక్కడ 5 ఆరామములు వచ్చాయి. అవే సామర్లకోటలో భీమారామము, దక్షారామము, క్షీరారామము, గునుపూడి భీమవరంలో ఉన్నటువంటిది, అమరావతిలో ఉన్నటువంటి అమరారామం. ఇంద్రుడు స్వయంగా దేవతల బాధలు చూడలేక ప్రార్థన చేస్తే సుబ్రహ్మణ్యుడు సర్వసైన్యాధిపత్యం వహించి తారకాసుర సంహారం చేశాడు. ఇంద్రుడే ప్రతిష్ఠ చేయడానికి వెళ్ళినటువంటి లింగం ఆ కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి అమరావతి క్షేత్రం. కృష్ణానది అక్కడ ఉండడానికి ఒక రహస్యం ఉంది. కారణం ఏంటంటే అక్కడ దేవేంద్రుడు ప్రతిష్ఠ చేసే ముందు ఇంద్రుడు ఒక మాట అడిగాడు. అక్కడ శివలింగం పడగానే తెల్లటి స్వరూపంతో పైకి పెరిగిపోయింది. పైకి పెరిగిపోతుంటే బృహస్పతిని అడిగాడు, ఈ శివలింగం ఇలా పెరిగిపోతోంది కదా, ఎలా దీన్ని ఆరాధన చేయగలని? భక్తితో నమస్కారం చెయ్యి, అలా నిలబడుతుందన్నాడు. నమస్కారం చేస్తే పెరుగుతున్న శివలింగం అలా ఆగిపోయింది. అందుకే మీరు అమరావతి వెళ్ళినప్పుడు చూడండి, అమరావతి శివలింగాన్ని కింద నుంచి అభిషేకం చేయడం కుదరదు. అభిషేకం కోసం వేరే అంతస్తు ఉంటుంది. అంతస్తు మీద నిలబడి పైనుంచి అభిషేకం చేస్తారు. కలియుగంలో బ్రహ్మగారు మళ్ళీ నది ఎలా ప్రవహించాలో నిర్ణయం చేసినప్పుడు ఇట్నుంచి కృష్ణానది వెడుతుంది. వెళ్ళినప్పుడు ఈ దేవాలయాన్ని కొట్టుకుపోయేటట్టుగా ముంచెత్తదా అని అడిగాడు. అడిగితే దేవతలు ఆ రోజున ఒక మాట చెప్పారు. దీన్ని క్రౌంచము అని పిలుస్తారు. ఈ కొండని దీన్ని చుట్టూ తిరుగుతుంది తప్ప ఇక్కడికి వచ్చేటప్పటికి మాత్రం కృష్ణ ఎన్నడూ ఈ కొండని ముంచెత్తదు, దీని మీద శివలింగం అలాగే ఉంటుంది అని చెప్పారు. అందుకే ఎటువంటి కష్టాలనైనా సరే తట్టుకోవడానికి వీలుగా అసురులను జయించగలిగిన బలాన్ని అక్కడ ఆరాధన చేసి పొందారు. కృష్ణానదిలో స్నానం చేస్తే ఏ ఫలితం వేస్తారంటే గంగాముఖమునందు స్నానం, అంటే హరిద్వార్ గంగా స్నానంతో సమానం. అన్ని దర్శనాలు అయిపోయాయి, ఇంకా చలో హైదరాబాద్. అసలు నార్మల్ జర్నీ అనుకున్నా, మొత్తం స్పిరిచువల్ జర్నీ అయింది మెజారిటీ. అండ్ ఐఎమ్ గ్లాడ్. చలో. హర హర మహాదేవ శంభో శంకర పునర్దర్శన ప్రాప్తిరస్తు. మధ్యలో ఒక టీ స్టాప్ కాగి వెంటనే మళ్ళీ బ్యాక్ టు విజయవాడ. పొద్దున్న టీటీడీ వాళ్ళది వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాను చెప్పాను కదండి, అది ఇదే టెంపుల్ అనమాట. కళకళలాడిపోతుంటే క్యాప్చర్ చేశా. చిన్నప్పుడు షాపింగ్ అంటే చాలండి, బెసెంట్ రోడ్, లెనిన్ సెంటర్ ఆపోజిట్లో ఉన్న చందన బ్రదర్స్కి అంటే వచ్చేవాళ్ళం. ఇంకొకసారి ఇటువైపు వస్తే టాప్ టు బాటం అన్నీ దొరికేస్తాయి కాబట్టి ఒకేసారి కొనుక్కొని వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. భలే మెమరీస్ ఉన్నాయండి. మా అమ్మమ్మతో అమ్మతో రిక్షా ఎక్కి ఈ రోడ్స్లోకి వచ్చి షాపింగ్ చేసినవన్నీ గుర్తొచ్చాయి. విజయవాడలో నా ఫేవరెట్ మిక్చర్ పాయింట్ ఎప్పటి నుంచి, నా చిన్నప్పటి నుంచి మా అమ్మతో స్కూల్ అయిపోగానే నడుచుకుంటూ వచ్చి అంకుల్ దగ్గర ఒక మిక్చర్ పార్సల్ చేయించుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి తినేవాళ్ళం. నాకు అంకుల్ గుర్తుండడం ఓకే, కానీ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అంకుల్కి మేము గుర్తుండడం. అంకుల్ నేను ఇలా వచ్చేదాన్ని చిన్నప్పుడు, మా అమ్మగారు టీచర్ అంటే అమ్మ గుర్తున్నారు, ఎలా ఉన్నారు అమ్మ, ఇంకా స్కూల్లో వర్క్ చేస్తున్నారా, అక్క ఎలా ఉందని కూడా అడుగుతున్నారు.
అప్పుడు వెంటనే మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ అంకుల్ షాప్కి వెళ్ళాను అని చెప్పాను. ఎగ్జాక్ట్గా స్కూల్ అయిపోయే టైంకి అంకుల్ బండి తోసుకుంటూ మా ఇంటి ముందు నుంచే వెళ్ళేవాళ్ళు. అండ్ దెన్ స్కూల్ పక్కన పెట్టేవాళ్ళు. చిన్నప్పుడైతే ఎప్పుడు ఆంటీని చూడలేదు, కానీ ఇదే ఫస్ట్ టైం చూడడం. కొంచెం అంకుల్ పెద్దవాళ్ళు అయ్యేసరికి ఆంటీ అంకుల్కి తోడుగా వస్తున్నారట. ఎన్ని మిక్సర్ పాయింట్ ఎప్పుడు తిన్నా అంకుల్ గుర్తుండిపోయింది మాకు. పెరుగు వంకాయ తినకుండా ఎలా వెళ్తామండి? చెప్పండి. అద్రిపోద్ది. 5 కిలోమీటర్లు ఇదే మిక్సర్ బండి మీ ఊరు వెళ్ళాలంటే కిలోమీటర్లు పోవాలి. మా ఊరికి బైక్ వేసుకొస్తే అయిపోయా. స్కాన్లు, పేమెంట్లు అంతా ఆటోమేటిక్ అయిపోయాక అంకుల్ ఇలా చేతి లెక్కలు ఇస్తుంటే ఎంత ముచ్చటేసిందో అండి. లెక్కలు రాలేదనుకోండి నాకు, కానీ వాళ్ళకి వచ్చేంత మ్యాథ్స్ ఎడిషన్లు మనకి రావండి. పొన్నాగరం. చిన్న మా ఇంట్లో మిక్స్డ్ వెజ్ కర్రీ చేశా. మరి పెద్ద మా ఇంట్లో పాలక్ పనీర్. ఏం చెప్పా బాగుంది. స్లో మోషన్ లోనా అంతా వచ్చిందా నీకు? ఫస్ట్ డే బ్రేక్ఫాస్ట్, లాస్ట్ డే బ్రేక్ఫాస్ట్ ఎట్ ఉడిపి. ఆంటీ కాఫీ ఒక్కటి పడితే ఉంటుందండి మార్నింగ్ టిఫిన్ తిన్నాక. జిమ్మలు జిమ్మాలు జిమ్మలు జిమ్మలు జిమ్మ. ఎండ లేదు, చల్లగా ఉంది, కళ్ళు మాత్రం ఇలా ఎలా అవుతుంది. హలో, గుడ్ మార్నింగ్. ఇంకొక రోజు అండి విజయవాడలో. ఇన్ని రోజులు ఎప్పుడు లేను విజయవాడలో, ఏదో ఒక 2-3 రోజులు మ్యాక్స్. కానీ అప్పుడంటే ఉద్యోగాలు ఉండేవి, ఉద్యోగం ఉండేది. ఇప్పుడేముంది బేవార్. సో ఎన్ని రోజులైనా ఉండొచ్చు. మా ఆనమ్మ నా ముఖం మీద అన్నాడు, ఏది నీకు ఉద్యోగం సద్యోగం వెళ్ళి ఏం చేస్తావు? ముఖం మీద ఎందుకండి అన్నావు, మనసులో అనుకోవచ్చుగా, ఆప్షన్ ఉందిగా. ఎనీవే ఇవాళ సాయంత్రం మీటప్ ప్లాన్ చేస్తున్నాను, కానీ ఎక్కడో కాన్ఫిడెన్స్ రావట్లేదు. ప్లేస్ సరిగ్గా కుదరకో నాకు టెన్షన్ గా ఉందండి. ఫస్ట్ టైం అంటే ప్రాబ్లం ఏంటంటే నాతో వచ్చే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ఫ్రెండ్స్ అందరూ బిజీ ఉన్నారు. మా మామని తీసుకెళ్ళి అనుకో, ఎంతసేపు తొందర అంటాడు. చూడండి పువ్వుల దగ్గర పువ్వులు అబ్బాయి కనిపిస్తున్నాడు మీకు. కర్రీ మామూలుగా రాలేదండి నాకైతే. మా మామ కూడా నచ్చింది, కానీ ఆన్మావ రియాక్ట్ అయినంత బాగా శ్రీధర్ మామ రియాక్ట్ అవ్వలేదు. అదేంది మామ బాగుంది, గట్టిగా చెప్పు ఎక్స్ప్రెషన్ అని చెప్తే అంత బాగుంది, ఇంకేం చెప్పాలి అంటున్నాడు. ఇవాళ టొమాటో రైస్ చేద్దాం అనుకున్నా, చూద్దాం ఎట్లయితుందో. మీ అందరికి ఇంకో విషయం చెప్పాలి. నిన్న ఫస్ట్ ఏమో టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాను. అయితే మనం ఏ డ్రెస్ వేసుకున్నాం అంటే రెడ్ కలర్ ది ఇక్కడ దాకా ఉంటది, మోకాలు దాటే ఉంటది. సింగిల్ పీస్ అనాలో దాన్ని ఏమనాలో. నేను ట్రెడిషనల్ తెచ్చుకున్నాను బానే, కానీ అయిపోయాయి, ఉతుకు వెళ్ళిపోయాయి, విడిచేసాను అన్ని. సో ఇంకా అది ఒక్కటే ట్రెడిషనల్ వేర్ ఉందన్నట్టు అదే వేసుకున్నాను. వేసుకుని వెళ్ళాక ఫస్ట్ పోలీస్ అంకుల్ చూసాడు. ఇట్లా చూసి మా ఫ్రెండ్ ని పిలిచారు, మీ తాలూకేనా అని. ఏంటండి ఆ డ్రెస్ పద్ధతి లేదా, ఎలౌడ్ కాదండి ఆయన తిడతారు అన్న. షాక్. ట్రెడిషనల్ వేర్ తెలుసు కానీ మరీ ఇక్కడ వరకు ఉన్నది కూడా కాదని నాకు తెలియదు. దాని తర్వాత ఇంకో ఆయన తీసుకెళ్లాడు ఇంకో ఆయన దగ్గర. చూసి ఏమిటమ్మా సంస్కారం, బట్టలు వేసుకోవాలని తెలియదా నీకు అన్నాడు. కోపం వచ్చింది, బట్ ఏమోలే మిస్టేక్ నాదే కదా. ఇంకా గుడికి అన్నప్పుడు ఏమో వేసుకెళ్ళాలి కదా, కొన్ని గుళ్ళల్లో ఉంటాయి రూల్స్. సార్ నేనైతే జీన్స్ ప్యాంట్ ఎందుకని చెప్పి ఆర్డర్ చేసుకున్నందుకు కూడా తింటలేదు. సారీ అండి, నాకు ఇది ఓకే అనుకున్నా నేను. సరే ఇంకా మళ్ళీ లోపలికి వెళ్తుంటే ఇంకో పోలీస్ కానిస్టేబుల్ ఆపారు. ఏ ఊరు నుంచి వచ్చారు? ప్రశాంతంగా దేవుడిని చూసా గానీ నా మనసులో ఎక్కడో చిన్న బాధతో అయింది దర్శనము. బట్ ఇట్స్ ఓకే. లెసన్ లెర్న్డ్. అమ్మ పిల్లలు ప్యాంట్లు వేసుకుని గుడికి వెళ్ళండి, అది ఎవరు చెప్పక్కర్లేదు, వీ నో. కానీ కొన్నిసార్లు అలా అవుతుంది. ఇప్పుడు మొన్న త్రిపురాంతకం ఈ గుళ్ళో జీన్స్ ప్యాంట్ వేసుకెళ్ళా, మరి మేబీ కాళ్ళు కనబడకూడదు. ఖచ్చితం ఇది. అదే మనోభావాలు దెబ్బతింటే నన్ను అనకండి, నేనేమి వాళ్ళని ఏమనట్లేదు, బట్ బాధ వేసింది అంటున్నాను. అలా నన్ను అనిపించుకున్నందుకు నేను సాంప్రదాయం లేక అలా వెళ్ళలేదు. బట్ నా దగ్గర ఉన్న ఆప్షన్స్ లో ఆ డ్రెస్ కొంచెం పద్ధతిగా ఉందని తీసుకు. ఈ ట్విస్ట్ ఏంటి, అమరావతి వెళ్తున్నప్పుడు మళ్ళీ అక్కడ కూడా దుబ్బులు తిన్నావు ఎందుకని చెప్పి
షాప్ లో ఆపి అంకుల్ ఐ నీడ్ 1 ప్యాంట్ ఫర్ సింగిల్ యూజ్ వెరీ చీప్ అని అడిగాను. అడిగితే 150 నుంచి తక్కువలే ఉంది, అదే XXL ఉంది అన్నాడు ప్యాంట్. సరే ఏదో ఇవ్వండి, ప్యాంట్ వేసుకుంటే జారకుండా ఉంటే చాలు అన్నట్టు అనుకున్నాను. ఇంకా వేసుకొని అప్పుడు అమరావతి టెంపుల్ కి ఎంటర్ అయ్యి. ఎందుకో చెప్పాలనిచ్చింది మీతో, ఎంతైనా మడత మంచమే పడుకుంటే వచ్చే ఫీల్. ఆహా, ఎవరండి ఇంట్లో పెట్టుకున్నారు, టెర్రస్ మీద పెట్టుకున్నారు. నిదరే కల అయినది, కలయే నిజమైనది, బతుకే జత అయినది, జతయే అతనన్నది, మనసే మాగదు, క్షణమైనా తోచదు, మొదలాయే కథే ఇలా. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light, pull the stars from the sky, just two hearts running wild, never sleep, never stop, every shot. చెంగు చెంగుని ఎందుకు వస్తున్నావు? బిస్కెట్ పెడితే తినలేదు కానీ. హాయ్ చెప్పు నా ఫాలోవర్స్ అందరికి. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ అని చెప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్. అరే లక్కీగా చెప్పురా సబ్స్క్రైబ్ అని. అమ్మ ఆవురు అర్జున్ ఇవంక ఎట్లా చూస్తుందో. వెనక నుంచి ఒక్కటి ఇచ్చిందంటే మనకి ఏమైపోయింది ఈ పాటికి. ఏంది నువ్వు ఆల్రెడీ బాయ్. ఇంకొక లాస్ట్ వ్లాగ్ ఉంటుందండి. ఆ వ్లాగ్ చాలా స్పెషల్. ఎందుకో తెలుసుకోవాలంటే వెయిట్ చేయాల్సింది.